ఈరోజు షాద్నగర్ లో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. పెద్ద ఇన్సిడెంట్. పోలీసు వాళ్ళని అసలు ఇక వేరే లెక్క చేసింది. ఇలా ఈ రాష్ట్రంలో విద్యార్థుల పవరు నాకు తెలిసి రేవంత్ రెడ్డి తెలుసు అనుకుంటున్నా. ఒకవేళ తెలియకపోతే చంద్రబాబు నాయుడిని అడగాలని కూడా కోరుకుంటున్నా. మన చంద్రబాబు నాయుడు గారు ఈ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులతోని, ఈ తెలంగాణ రాష్ట్ర విద్యార్థులతోని తట్టుకోలేక బెదురుకొని అదురుకొని అలా ఆంధ్రాకు వలసపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. సో ఆంధ్రాకు పారిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. సో రేవంత్ రెడ్డి గారు మీరు గమనించాలి, ఈ రాష్ట్ర ప్రజలు అన్ని చూస్తున్నారు. నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో వాళ్లకు పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో చేసిన మోసాన్ని బయట పెడతారు. ఇలా అస్మా లాంటి వ్యక్తులు పోటీ చేస్తారు. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు దీక్షలు చేస్తారు. ఇక మరి విద్యార్థులను అరెస్ట్ చేస్తాను, విద్యార్థులను కొడితేనో భయపడతాను కూడా నీ మూర్ఖత్వం. ఇది నేను చెప్పదలుచుకున్నా. మహబూబ్ నగర్ బిడ్డ కదా, మహబూబ్ నగర్ బిడ్డ సంబంధించి ముచ్చట చెప్తాను. ఇప్పుడు షాద్ నగర్ లో ఉద్రిక్తత, ప్రిన్సిపల్ అక్రమాలు వేధింపులపై విద్యార్థుల ఆందోళన, అడ్డుకున్న పోలీసులు మహిళా కానిస్టేబుల్ పై స్టూడెంట్స్ దాడి చేశారు. ఏం చేశారు? అడ్డుకున్న మహిళా పోలీసులపై మహిళా కానిస్టేబుల్ పై స్టూడెంట్స్ దాడి చేశారు. అంటే వాళ్ళ ఆవేశం ఆ కాడికి ఉంది. షాద్ నగర్ లో జరిగింది. రేవంత్ అన్న పోలీసింగ్ ఒకటి 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 అంటాడుగా. సో అందుకే ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిరట. ఆడబిడ్డల పైన వాళ్ళపైన ఉక్కుపాదం మోపాలం చూస్తే కానిస్టేబుల్లో కొట్టిరట. ఇది ఇలా షాద్ నగర్ లో లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్. మరి రేపు పొద్దున అన్ని పేపర్ రాయాలి. రేవంత్ అన్న అక్రమాలు జరుగుతున్నది చెప్పొద్దా, అన్యాయం చేస్తున్నని చెప్పొద్దా? అంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కాలేజీలో చదువుకునే వాళ్ళు నోర్లు మూసుకొని కూర్చోాలనా? నోర్లు మూసుకొని ఇప్పుడు ఈ పోలీస్ శాఖ రేవంత్ రెడ్డి, హోంశాఖ, ఈ విద్యాశాఖ రేవంత్ రెడ్డి, రెండు అన్నగారే. మళ్ళీ అన్నగారే ముఖ్యమంత్రి. మహబూబ్ నగర్ బిడ్డ ఏది మన చక్కదాని బయట పెడతాను. సో అందుకే విద్యార్థులకు సమానం చెప్పే దమ్ముంటే చెప్పు, లేదు వాళ్ళ డిమాండ్స్ అమ్మంటారుగా చూసే ప్రయత్నం చేయి, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయి. కానీ ఇట్లా వార్తల్లో గలీజ్ పేరు తెచ్చుకోకు అని కోరుతాను. ఇది ఇలా జరుగుతున్నది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో హైటెన్షన్ నెలకొంది. ప్రిన్సిపల్ అక్రమాలు వేధింపులపై ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు మెరుపు ధర్నాకు దిగిరు. శైలజ తమను వేధిస్తుందని, ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ముందు అక్రమాలు ఆపండి, ఆ తర్వాత విద్యను అందించండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థులను అదుపులోకి తీసుకొని ఆందోళన విరమింపజేసేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో వారితో మహిళా కానిస్టేబుల్ వాగ్వాదానికి దిగింది. అదే సమయంలో విద్యార్థినిపై ఆమె చేయి చేసుకోవడంతో మిగతా విద్యార్థులు ఆగ్రహానికి గురై మహిళా కానిస్టేబుల్ పై తిరగబడ్డరట, గుద్దిర్రట. ఉన్న చెప్పాలి. ఇప్పుడు వాళ్ళేమో లంగా పని చేయలే, ఓ దొంగ పని చేయలే, వాళ్ళ జరుగుతున్న అన్యాయం పైన రోడ్డు మీకు ఎక్కిరు. మీరు ప్రభుత్వ అధికారులే కదా, మీరు కూడా ప్రభుత్వంలో ఉద్యోగులే కదా. సో కొంచెం సమయం పాటించాలి. అంటే మనకు ఈ మధ్యలో ఏమైపోయింది అంటే సొసైటీలో పోలీసులకు షుగర్ ఎక్కువ అవుతుంది. ప్రతిదానికి ఆతృత, పానం ఓపిక వాడుతూనే రావడం. అంటే ఎక్కడ రేవంత్ రెడ్డికి వ్యతిరేకత పెరుగుతుందని భయపడుతున్నారు. భయపడి ఆ విద్యార్థుల పైన ఉక్కుపాదం మోపాలిస్తే ఆ లాస్ట్కి రివర్స్ కొడుతుంది. ఇప్పుడు అస్మాతోని ఏ రకంగా జరుగుతుందో చూస్తున్నాం కదా జూబ్లీస్ లా. సో ఇది కూడా అసహ్యంటిది అనమాట. అన్యాయం చేస్తుంది, అక్రమాలు చేస్తుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని రోడ్ ఎక్కితే పోలీసులు మహిళల ఆడబిడ్డల పైన చేసుకుంటే వాళ్ళు కూడా ఇగో మా మహిళా మూర్తులు ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చెప్పిండు మహాలక్ష్మి అని. మహాలక్ష్ములకి ఇప్పుడు ఇలా స్కూటీలు లేవు, వీళ్ళు పెళ్లి చేసుకునే కళ్యాణ లక్ష్మి లేదు. ఇప్పుడు పొద్దుగాల కామెడీ ముచ్చట చూసిన మా విహెచ్ గారు, వి హనుమంతరావు గారు బ్రహ్మాండమైన ముచ్చట చెప్పిండు. ఇగో కాంగ్రెస్ పార్టీ పెళ్లి చేస్తున్న మా తులమ్మ గారు ఇస్తుంది అంటే 1,30,000 తులం ఏం దిక్కియాలి అని చెప్పేసి చెప్తుడు. మరి ఇయర్ అవుతుంది, ఈ ఆడబిడ్డలకు స్కూటీలు ఇయర్ అవుతుంది, మహిళలకు 20,000 ఇయర్ అవుతుంది, ఏది ఇయర్ అవుతుంది, ఎగనామం పెడుతుంది. చదువు కూడా చక్కగా చెప్పకపోతే వాళ్ళు రోడ్ ఎక్కితేనే వాళ్ళ పైన చేంజ్ చేసుకుంటుంది. ఇది చేతగానితనానికి నిదర్శనంగా చూస్తా ఉన్నా నేనైతే. చేతగానితనం కదా, చేతనైతే దాని లెక్క వేరుండాలి. ఇది ఒక లేటెస్ట్ న్యూస్. మరి రేపు ఉదయాలు రాస్తారేమో చూద్దాం, ఎవరెవరు రాస్తారో. ఇలా రాసిరా మెయిన్ పేపర్లో రాయలే, అది అక్కడనే ఉన్నది.